లాస్ట్ 40 minutes ప్రెస్ మీద చెప్పినట్టు లాస్ట్ 40 minutes మూవీ మాత్రం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది, చాలా స్లో. ఏదో స్టోరీ స్టార్ట్ చేస్తాడు, క్లైమాక్స్ ఒకటే మూవీ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లే. ఇంటర్నల్ యాక్టింగ్ చాలా బాగుందన్న. యాక్టింగ్ ప్రకారం కొత్త స్టైల్ యాక్టింగ్ బాగుంది. వోకల్ లాంగ్వేజ్ అయినా అండ్ బాడీ లాంగ్వేజ్ అయినా నేను చాలా చెప్పిండు. హైలైట్ అంటే చుట్టుమల్లే సాంగ్, ఫియర్ సాంగ్ బాగుంది. బీజిఎం కూడా ఓకే, కానీ బీజిఎం కొంచెం రిపీటెడ్ ఉంది. బీజిఎం ఇక మ్యూజిక్ కూడా అంత నాట్ గుడ్ అండ్ యావరేజ్. డిసప్పాయింటెడ్ అన్న జాన్వీ కపూర్. 50 minutes ఉంటుంది అన్న మ్యాక్సిమం మూవీలో. మూవీ మొత్తంలో 50 minutes ఉంటుంది జాన్వీ కపూర్. ఏముంటుంది జాన్వీ కపూర్, చాలా అప్సెట్ జాన్వీ కపూర్ అయితే. స్టోరీ అంటే నార్మల్గా అంటే రొటీనే స్టోరీ, అది ఏం లేదు. జస్ట్ కొంచెం సముద్రం గురించి ఉంటుంది అంతే. రవితేజ మూవీ ఎట్లా వచ్చింది సముద్రం గురించి, అట్లనే ఇది కూడా అదే టైప్, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సముద్రం ఫైట్ చాలా బాగా తీసిండు అన్న. ఆ ఫైటింగ్, ఆ వాటర్ లోపల షార్క్ రావడము, అది 3D ఉంటే కొంచెం మంచుకుంటుండే. ఇట్ వాజ్ నైస్. సముద్రం ఫైట్ మాత్రం చాలా బాగుండే. సాంగ్స్ కూడా బాగుంది. డైరెక్షన్ ఓకే అన్న, నచ్చిందంటే అబవ్ యావరేజ్ అన్న, అంతే అదే చెప్పచ్చు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి మూవీ దగ్గరికి వెళ్ళి మూవీ చూడండి. ఒకటే మైనస్ నా ప్రకారం ఏంటంటే జాన్వీ కపూర్కి చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. ప్లస్ దావుదీ సాంగ్ కూడా లేదు మూవీలో. చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు దావుదీ సాంగ్ ఉంటుందని, బట్ దావుదీ సాంగ్ కూడా లేదు. ఫైట్ సీన్స్ అయితే క్రేజీ పోయా, గూస్ బంప్స్. సముద్రం ఫైట్ మస్ట్ వాచ్ పోయా. గూస్ బంప్స్ లిటరల్ గూస్ బంప్స్. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. జాన్వీ కపూర్కి చాలా తక్కువ సీన్స్ అబ్బా. ఉన్న సీన్స్లో కూడా ఒకటే డైలాగు. కామెడీ కొంచెం ఉండుంటే బాగుండేది అంతే. డైరెక్షన్ చాలా బాగుంది. ఆచార్య ఫస్ట్ డే చూసా. ఆచార్య వాజ్ ఎ బిట్ డిసప్పాయింటింగ్, బట్ దేవర పార్ట్నర్ మాత్రం అదుర్స్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అగైన్. డైలాగ్ ఎన్టీఆర్ కదా మినిమం ఉంటుంది. డైలాగ్ డెలివరీ క్రేజీ. అరే ఎందుకబ్బా స్పాయిల్ చేస్తారు అందరికి. యాక్చువల్గా దేవర క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే వర సీన్స్ కొంచెం తక్కువే, బట్ దేవర ఎలివేషన్ మాత్రం అన్మ్యాచ్డ్. డైలాగ్స్ ఏం గుర్తా, మొత్తం అరుస్తానే కూర్చున్నా. ఎన్టీఆర్ డైలాగా నాకైతే ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు. జనాల కంటే అంటే అది ఫస్ట్ సీన్ వీళ్ళది వాళ్ళది ఏమంటారు కంటైనర్ స్టీల్ చేసేది, అది ఫైట్ సీన్ కదా. దాని తర్వాత ఈ ఆయుధ పూజ సీన్ ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్కి ఎన్టీఆర్ ఫ్యాన్, చాలా మస్ట్ వాచ్ ఫైట్ సీన్. ఇప్పుడు రావడము అండ్ దట్టు ఎన్టీఆర్నే సెలెక్ట్ చేసుకుందంటే అర్థం చేసుకోండి, టాప్ వాళ్ళనే చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు తర్వాత తను కాగానే ఇప్పుడు వేరే హీరోస్ గిట్ట లైనప్లు ఉన్నారు, బట్ ఎంతైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్. ఐ మీన్ వేరే హీరోసా ఎక్స్పెక్టేషన్ రైట్. యాక్చువల్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే మనకి ఏ మూవీకైనా వస్తే హీరో హీరోయిన్ అనేది సమ్ రొమాన్స్ ఉంటుంది. ఇవాళ రేపు కామన్, ఎందుకంటే కంటిన్యూ ఒకటే లెంత్లో ఇలాంటి వాయిలెన్స్ మూవీలో మనము కంటిన్యూ చూడలేం కదా అన్ అవర్స్. సో మిడిల్లో కామెడీ ఆర్ఎల్స్ ఇది కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇలాంటి మూవీలో కామెడీ ఇస్తే అది ట్రాజెడీ అయిపోతుంది, మనం చూడలేం. అది చాలా మనము ఫేస్ చేయలేని ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఆ స్టోరీకి కామెడీ అవసరం లేదు, డైలాగ్స్. అది ఎక్స్ట్రాడినరీ మూవీ. ఆయన మూవీస్ మనకు తెలుసు, మిర్చి మూవీ తెలుసు అందరికీ, అన్ని హైలైట్. శ్రీమంతుడు. సో అందులోకి వెళ్ళి కొన్ని ఆ సీక్వెన్స్, లిటిల్ బిట్ సీక్వెన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ ఇలా చూస్తే అదే మోడల్గా కొన్ని చేశాడనమాట. అదే మోడల్గా చేశాడు కానీ డిఫరెంట్. అన్న డైలాగు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, ఇది ఆది మూవీ డైలాగ్. కానీ ఇప్పుడు నాకు ఈ మూవీలో అంత స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటేనే మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే మూవీ స్టోరీ బాగున్నందుకు ఆ మూవీలో చిన్న పంచ్ డైలాగ్స్ లాగా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ బాగుంది. యాక్చువల్లీ నేను గిట్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నా. అది ఎందుకు చూపించలేడంటే ఇది పార్ట్ 1 పార్ట్ 2. సో అంత పార్ట్ 1లో చూపిస్తే పార్ట్ 2కి ఎవరు ఎక్స్పెక్టేషన్ చేస్తారు, రైట్? సో పార్ట్ 2లో ఇంకా
టాప్ ఉంటుంది మూవీ దీనికంటే. ఎందుకంటే యాక్చువల్లీ ఇంకా మెయిన్ చెప్పాలంటే ఒక పాయింట్, మనకు బాహుబలిలో ఎండింగ్లో అదే ఫస్ట్ మూవీలో ఏమని స్క్రోల్ అయింది, ఎన్నో ఇయర్స్ కట్టప్ప బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, ఇందులో సేమ్ ఎన్టీఆర్ని వాళ్ళ కొడుకు ఎందుకు చంపిండు, దట్స్ ది సీక్వెల్. నాకు అనిపించింది బాహుబలి స్కిల్స్ అందరు డైరెక్టర్స్ యూస్ చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు అదే ట్రోల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ పిక్చర్ వచ్చే వారికి, అసలు ఎందుకు చంపిండు నంబర్ ఆఫ్ రూమర్స్ వస్తాయి, అది వస్తాయి. బట్ అదొక మూవీకి హైప్ అనమాట, సెకండ్ మూవీకి పార్ట్కి.